ఇద్దరు ఎమ్మెల్సీలు ప్రలోభాలకు ఆశపడి మా పార్టీని వదిలిపోయారని విమర్శించారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. లోకేష్ తెలిసి తెలియక మాట్లాడుతున్నారని, మేం పట్టు కోల్పోయామనే భావనలో ఆయన ఉంటే ఉండనివ్వండి, మాకు ఎలాంటి నష్టం లేదని కూడా ఎద్దేవా చేశారు. హోంమంత్రి ఆమెకిచ్చిన స్క్రిప్ట్ను చదువుతున్నారని విమర్శించారు. ఇందాపూర్లో లాలూచీపడి దోచుకోవాలని హెరిటేజ్ సంస్థ చూస్తోందని, మేం చెప్పేది అబద్ధమైతే చర్చకు రావాలని సవాల్ చేశారు. జంతువుల కొవ్వు కలిసిందని దేవదేవుడి ప్రసాదంపై అసత్యాలు ప్రచారం చేశారని మండిపడ్డారు. ఇందాపూర్ ద్వారా దోచుకోవాలని చంద్రబాబు దుర్బుద్ధి అంటూ కూడా దుయ్యబట్టారు బొత్స. మీ ప్రభుత్వంలో మీ నాయకులు మీ పెద్దలు చెప్తున్న మాటలు దెయ్యాలు వేదాలు వలిస్తున్నాయి. ఇది సమంజసమైంది, చాలా తప్పు. మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా మీరు కానీ ఆ రోజు ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట మీద నిలబడి ఉంటే, లేదు కూటమిలో ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆ మాట మీద నిలబడి ఉంటే రండి చర్చకి వచ్చారు కదా. హిందూ ధర్మం చెప్పారు కదా, భారతీయ జనతా పార్టీని చెప్పమని చెప్పారు కదా, మీ సభల్లో పేపర్లో చూసాం కదా. చెప్పండి భారతీయ జనతా పార్టీ నాయకులారా, ఈ దోపిడీని మీరు సమర్థిస్తారా? ఇదేనా హిందూ ధర్మం తాలూకా ఇది నీతి? ఈ దోపిడీయా ఏంటండి? మేమందరం కూడా హిందువులు, అందరూ దేవదేవుడు అంటే అందరికీ కూడా రాష్ట్రంలో కాదు, దేశంలో, ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఆ దేవుణ్ణి దైవంగా కొలుస్తాం. ఉదయం కానీ నమస్కారం పెట్టుకుంటాం. మమ్మల్ని చల్లగా చూడు దేవుడు అని చూస్తాం. అతని మీద నిందలేసి మేమనుకున్నాను, నేను కూడా ఒక సందర్భంలో ఏంటి చంద్రబాబు నిలబడుతున్నాడు అనుకున్నాను. చూస్తే వెనకాల బ్యాక్గ్రౌండ్ దోపిడీ, 350 రూపాయలది 700 రూపాయలకి ఈ దోపిడీ. ఇది